ఈరోజు ఎర్రవెల్లి ట్రస్ట్ ద్వారా కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించిన నవీన్ గారికి, ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ కోచింగ్ సెంటర్ కోఆర్డినేటర్ డైరెక్టర్ సత్యనారాయణ గారికి, మధు ఇవాళ బాగా చెప్పాడట, ఫ్యాకల్టీ మధు గారికి, ఇక్కడికి వచ్చిన ఎంపీపీ నాగిరెడ్డి గారికి, జెడ్పీటీసీ శ్రీనివాస్ గారికి, కోఆప్షన్ మదార్ గారికి, రాంబాబు గారికి, వేణు గారికి, కరుణాకర్ రెడ్డి, ఎంఆర్ఓ పాల్ సింగ్, ఇంకా శ్రీను, సుధాకర్, ఇంకా చాలామంది పెద్దలు, ఇంకా ఇక్కడికి వచ్చిన గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు, ప్రెస్ మిత్రులు, మీడియా మిత్రులకు, ముఖ్యంగా ఈరోజు కోచింగ్లో పాల్గొన్న మా విద్యార్థులు రాబోయే లోపల మంచి జాబులో సెలెక్ట్ అవుతున్న మా తమ్ముళ్ళు, మా చెల్లెళ్ళకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఎక్కువ ఏ మండలం వచ్చారు? పాలకుర్తి చేతులు ఎత్తండి. పాలకుర్తి మండలం, పాలకుర్తి నిండింది. దేవుడుప్ల మరి తతిమ గ్రామాలకు మీరు పిలిపిస్తలేదు. కొడకళ్ళ మండలం ఆడ తక్కువనే. నేను ఒక్కటే ఫ్యాన్ మధ్య ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇంకా పోలేదనుకుంటున్న గ్రామాలలో. పోయిందా? పోలే. నేను అందరినీ కూడా కోరేది ఒకటే, ముఖ్య నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు, పాలకుర్తి మండలం వాళ్ళు. రేపు దేవరుప్పుల మండలం కూడా మన ముఖ్యులు నవీను, రాంబాబు, నాగిరెడ్డి ఇట్లా ఓన్లీ మనుషుల మండలం పోయి ఆడ అన్ని గ్రామాలకు మండలంలో ఫ్లెక్సీలన్నా ఈ పెట్టించి ఏర్పాటు చేయండి. మనుషుల మండలం పోయి సెలెక్ట్ చేసుకోండి. సీను మదర్ మీరు 3 మండలాలు చేసుకోండి. తొర్రూరులో మంచిగా దాదాపు 300 మంది వాళ్ళు ఉన్నారు, వీళ్ళు 200 మంది ఉన్నారు, 500 మంది కోచింగ్ అవుతున్నదాడు. ఎందుకంటున్నా అంటే మనకు అవకాశం వచ్చింది, మీరు కష్టపడ్డారు. నేను నా కోచింగ్ ద్వారా ఉద్యోగాలు వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను కోరుకునేది ఒకటే, మీకు ఎంత ఖర్చు పెట్టినా, నేను ఎంత ఇచ్చినా అనేది కాదు, ఉద్యోగం దొరికినప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో నా కోచింగ్ సెంటర్లో రాష్ట్రంలో ఎవరు పెట్టలే. ఇంతకుముందు చార్జ్ చెప్పినట్టు ఫస్ట్ నేను కోచింగ్ పెట్టాను. నన్ను చూసి అందరు పెడుతున్నారు. దయాకర పెట్టి మేము కూడా పెడతాం, బాగుంది సార్ అని. నా కోచింగ్ చాలా మందికి ఉద్యోగ రాని వాళ్ళకు కూడా ఏం చేశానంటే పిలిచి వాళ్ళ ద్వారా వాళ్ళు సెట్ చేయించిన మందికి మొదలు 15,000 పోతాను. బలవంతంగా కొంత వెనక్కి సెలెక్ట్ కాని వాళ్ళను నేను మళ్ళీ పెద్ద కంపెనీలను పిలిచి మీకు ఉద్యోగ అవకాశాలు కూడా మళ్ళీ ప్రైవేట్ కంపెనీల ఏర్పాటు కూడా చేస్తాను. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది అంటే, వాళ్ళు చెప్పే పాయింట్ అంతా కూడా రాసుకోవాలి, స్టడీ చేయాలి. ఈ 3 నెలలు మీరు వేరే జాస పోవద్దు, ఇదే జాస మీద ఉంటారు. తప్పకుండా పట్టుదల ఉంటే మనం సాధిస్తాం. పట్టుదల లేకపోతే మనం ఏం సాధించలేము. నేను ఎందుకంటున్నా అంటే, నేను సేవ చేయాలని ఒక పట్టుదల ఉండేది. నేను ఫస్ట్ 25 ఏళ్ల కింద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాను. ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు మెడికల్ క్యాంప్ పెట్టాను. అప్పుడు ఆరోగ్యశ్రీ లేదు. ఎంత పేదోడైనా ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఆపరేషన్ చేయాలంటే, గుండె ఆపరేషన్ చేయాలంటే లక్షలు ఖర్చు పెట్టాను. నేను ఆ బాధను చూసి ట్రస్ట్ ద్వారా మొదలు నా వర్ధనపేట నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరు టెస్ట్ చేయాలని ఏర్పాటు చేస్తున్నాను. ఓ ప్లాన్ చేశాను.
ఎంత అవుతుందని లెక్కేస్తే 2 కోట్లు అయితే అని కొంతమంది చెప్పారు డాక్టర్స్. 2 కోట్లు నా దగ్గర రూపాయి లేదు, మాట 5-6 లక్షలు అయితే పెడదాం అనుకున్నాను. కానీ ఆ 2 కోట్లది ఆ రిజల్ట్ ఆ డాక్టర్లు చెప్పారు. గ్రామాల్లో ఒకట పైసలు లేక చాలా మంది పేదవాళ్ళు ఆరోగ్య టెస్ట్ కూడా చేసుకోరు, చనిపోయిన తర్వాత బాధపడతా ఉంటారు. మీరు చెయ్యండి సార్ అని అంటే నేను ఒక ధైర్యంగా ముందుకు పోయాను. చూద్దాం నా స్నేహితులు నా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు సాయం చేయకపోతారా అని మొదలుపెట్టి 60,000 మందికి టెస్ట్ చేయించాను. మొదలు నీకేం జబ్బు ఉన్నది, షుగర్ టెస్టా, బీపీగా, హార్ట్కి సంబంధించిందా, లేడీస్కి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి, అన్ని 60,000 మందికి హైదరాబాద్ నుంచి టీం తీసుకొచ్చి విలేజ్గా టెస్ట్ చేయిస్తే మెడిసిన్స్కే 4 కోట్ల రూపాయలు అయినాయి. మెడిసిన్స్కి ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చాను. నేను అడుగుతుంటే మెడిసిన్స్ అంతా ఫ్రీగా ఇచ్చాను. ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్ 350 వచ్చినాయి. 350 అంటే ఒక్కొక్క ఆపరేషన్కి మినిమం ₹1,00,000 అవుతుంది. అప్పుడు హార్ట్ ఆపరేషన్ మంచి 350 స్నేహితులు దొరకబెట్టినాను. మంచి ఒకరికి ఉపయోగించిన అమెరికా వాళ్ళకు కొంతమంది, వీళ్ళకి కొంతమంది ఫ్రెండ్స్కి ఉపయోగించి 350 ఫ్రీగా చేయించి, అంటే వాళ్ళు దాతలు కట్టారు. లేడీసు 4,000 మంది వాళ్ళకు గర్భసంచియో దేనియో చిన్న ఆపరేషన్లు ఉంటాయి, లేడీస్ అవస్థపడింది. అవి కూడా ఫ్రీగా హాస్పిటల్ తీసిన. దాదాపు 10 కోట్ల ఖర్చు. నేను మొదలుపెట్టినప్పుడు రూపాయి లేదు, కానీ తర్వాత ఫ్రీగా అన్ని చేయటం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అది ఇప్పటి వరకు నాకు పేరున్నది. అంటే మనం చెయ్యదలుచుకున్నది ఒక జిద్దుగా చేస్తే సాధించవచ్చు. డబ్బులు లేవనో, మన జ్ఞానం లేదనో, మనకు ఆ సోర్స్ ఉన్నదో లేదో అని వెనుక పోతే మనం ఏం సాధించలేదు. నేను రాజకీయ నాయకులు కావాలనుకున్నాను, రాజకీయ నాయకుడు నేను ఓడిపోద్దు అనుకున్నాను. 7 సార్లు గెలుచుకుంటూ వస్తాను, ప్రజలు గెలిపిస్తాను. 7 సార్లు గెలిచిన వాళ్ళు తెలంగాణలో ఎవరు లేరు, ఒక కేసీఆర్ నేను తప్ప ఎవరు లేరు. అంటే ఒక పట్టుదల. మన దగ్గర తప్పులు దొరుకుతుంది. ఎప్పుడు తప్పు దొరుకుతుంది? మనం 2 తీర్ల మాట్లాడితే దొరుకుతుంది. బోకస్ మాటలు చెప్తే నమ్మరు. ఇది ఇవ్వాలి కాకపోతే రేపు తేలిపోతుంది. మనకు క్లారిటీ ఉండాలి. తప్పు తప్పనాలే, ఒప్పనాలే. బోకస్ మాటలు చెప్పకపోతే ప్రజలు నమ్ముతారు. ఒక్కసారి బోకస్ మాటలు నమ్మితే గెలిపిస్తారు. 2వ సభ మీరు బోకర్ ఇది చెప్తారని 2వ సభ నమ్మరు. నేను ఒక్కటే మిమ్మల్ని అందరికీ, మీ తల్లిదండ్రులు ఎంతో ఆశపడి ఉన్నారు. నా బిడ్డ చదువుకున్నది, నా కొడుకు చదువుకున్నది, ఏదైనా నౌకర్ చేస్తే బాగుంది. వాళ్ళకి ఎంత తృప్తి అయితే కదా, మీరు నౌకర్ దొరికితే కోర్టు సంపాదించినంత తృప్తి వాళ్ళు ఉంటారు. వాళ్ళ మనసులో అలా ఉంటుంది. వాళ్ళకి మనకు బయటపడేది మంచిగా వాళ్ళ లైఫ్, ఆ తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు, మీ బంధువులు ఫీల్ అవుతారు. మీ తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకుంటారు, నా కొడుకు ఇది చేస్తాను, నా బిడ్డ ఏ జాబ్ అనేది కాదు, అది నా కొడుకు జాబ్ చేస్తాడు, నా బిడ్డ జాబ్ చేస్తాడు, అది గర్వంగా ఫీల్ అవుతుంది. సమాజంలో వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది. మీ గ్రామంలో మీ కుటుంబానికి ఒక గుర్తింపు వస్తుంది. నేను ఒక్కటే దయచేసి మీరు కోరేది, వాళ్ళు చెప్పే సబ్జెక్టు మీరు రాసుకోవాలి, పాయింట్ మీద రాసుకోవాలి, స్టడీ చేయాలి. ఏదో ఇది మనం సపోర్ట్ కొట్టడం కాదు. మధు చెప్పిండు, చాలా మంచిగా చెప్పాడని చెప్పారు. మధు చెప్పిన పాయింట్ రాసుకొని స్టడీ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు చెప్పేది మీరు రాసుకోవాలి. దాన్ని మీరు ఈవినింగ్ పూట దాన్ని రివ్యూ చేయాలి. మీరు ఈ కోచింగ్ ద్వారా మీరు సక్సెస్ఫుల్ అవుతున్న నమ్మకం నాకు ఉన్నది. నా చేత ఏం చేసినా కూడా మంచి జరిగింది తప్ప ఇంతవరకు చెడు జరగలేదు. మన కరోనా పీరియడ్లో ఇంతకుముందు చెప్పారు, నాగిరెడ్డి గారు చెప్పారు, నవీన్ గారు చెప్పారు. మనం రాజకీయాలల్లో ఓట్ల కోసం పోయి ఖర్చు పెట్టుడు కాదు. ప్రజలలో కష్టాలు ఉన్నప్పుడు ఆదుకునేదాన్నే పెద్ద గొప్ప మానవత్వం. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఇక్కడ పెళ్ళిళ్ళు ఉన్నాయని అంటున్నాను. పెళ్ళిళ్ళు ఉంటే నా క్యాంపులో పెట్టుకున్నాను. ఏది నా క్యాంప్ ఆఫీసులో చాలా బాగుంటుంది. ఆ పెళ్ళిళ్ళ రోజు మీకు ఏడ ఇబ్బంది లేకుండా చూడాలి. ఒక కమిటీ వేయమంటున్నాను. నవీన్ ఒక బాలికలతో మన మహిళలతో కూడా 2-3 కమిటీ ఇక్కడ పనిచేసేటోళ్ళు, కొత్త పూజలు కొట్టుకుంటుండోళ్ళు.
ముగ్గురితో కూడా కమిటీ ఇక్కడ పనిచేసేటోళ్ళు వాళ్ళ భోజనాలు కానీ ఆ టీచర్స్ కానీ చూసుకుంటారు. వీళ్ళు టీచర్స్ కూడా ఉండేటట్టే మన క్యాంప్ ఆఫీస్లో పెట్టండి, ఒక రూమ్ నా రూమ్ వాళ్ళు ఉంటారండి, రూమ్ పెట్టండి. ఎవరైనా ఇక్కడ మంచిగా వీళ్ళని చూసుకుంటారు. చిన్న రిమార్క్ రావద్దు. మీకు బుక్స్ కూడా ఇస్తా, మంచి బుక్స్ కూడా మీకు కోచింగ్ బుక్స్ కూడా చారిగా తయారు చేస్తారు. ఆ బుక్స్ కూడా ఇస్తాను. అది చదువుకుంటారా, మంచిగా సెలెక్ట్ అవుతారా, నా గౌరవం కాపాడతారా లేదా? మీరు అయిందంటే నా బిడ్డ అయినట్టే, నా కొడుకు అయినట్టే. మీరు అట్లా తయారు కావాలి. ఈ కోచింగ్కి నాకు ఎంతమంది పేరు, నా బిడ్డ పైసలు పంపుతుంది దీనికి, నా కొడుకు పంపిస్తారు, నా సొంత ఖర్చులు ఏం లేవు దీంట్లో, నా బిడ్డ కొడుకే ఎక్కువ పెడతారు వీటికి. మీ ఊషమ్మ గారు ఆమె పెడతారు ఆడిగీడ తీసుకొచ్చి. అంటే మీరు సెలెక్ట్ అయితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓ రోజు నా బిడ్డ పిలుస్తా, ఓ రోజు నా కొడుకుని పిలుస్తా, ఓ రోజు ఊషమ్మ గారు వస్తారు. నేను కూడా 10 రోజులకు ఒకసారి వచ్చి మీరు ఎట్లా కోచింగ్ అవుతా అనేది కూడా నేను చూసుకోవడం జరుగుతుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ నేను పిలిస్తే వేరే నియోజకవర్గం నుంచి వచ్చాను సిద్ధంగా ఉన్నారు. మరి మీకు ఇబ్బంది అవుతుంది, ఫోన్లు చేస్తూనే ఉన్నారు మేము వస్తామని. సరిగ్గా కొంతమంది పేదవాళ్ళు వస్తే దూరం కొడతలేము. ఇప్పుడు తొర్రూరులో ఆ దంతాలపల్లి నుంచి నెల్లూరు నుంచి కొంతమంది వచ్చిండ్రు, అనుకొండ నుంచి కూడా 2-3 వచ్చింది అమ్మాయి. పోనీ వచ్చింది కదా అని వద్దంటలేదు. వేరే నియోజకవర్గం నుంచి మనం పూర్తిగా అనుమతిస్తే వచ్చి ఇక్కడనే వాళ్ళు ఉంటారు. మన కోచింగ్ మీద మంచి అభిప్రాయం ఉంది. దయచేసి నేను మన ఊర్లల్లో నేను ఇక్కడికి వచ్చిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకా మీరు గ్రామాల లోపల మన పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కోచింగ్ వచ్చినట్టు తీసుకురండి. వేరే కొడకళ్ళ మండలం నుంచి దేవరూపుల మండలం కూడా ప్రచారం కాలేదు. నేను ఇక్కడ దేవరూపు నుంచి వచ్చిన పిల్లలకు కానీ కొడకళ్ళ నుంచి వచ్చిన పిల్లలకు కూడా మీరు అవసరమైతే ప్రెస్ మీటింగ్ పెట్టండి. అక్కడ మీరు ఒక పూట పోయి మార్నింగ్ పూట మీరు బయలుదేరేటప్పుడు మేము పాలకుర్తి లోపల ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా కోచింగ్ తీసుకుంటున్నాం, మన మండలి నుంచి కూడా ఎక్కువ మంది రావాలని ఒక ప్రెస్ మీటింగ్ కూడా పెట్టి ఏర్పాటు చేయండి. పబ్లిసిటీ కావాలి. కొంతమంది తెలియక వస్తలేరు. మీరు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, శ్రద్ధతోటి. మీ బాధలు ఎన్నో ఉంటాయి, మీ కష్టాలు ఎన్నో ఉంటాయి. కొంతమంది పని చేసుకుంటూనే వెళ్ళేటోళ్ళు ఉంటారు. మీరు ఏదో రూపంగా కోచింగ్లో ప్రిపేర్ అయ్యి ఉద్యోగ అవకాశాలు సంపాదించాలి. మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబానికి గౌరవం తెచ్చేందుకు మీరు తయారు కావాలి. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 85,000 ఉద్యోగాలు పెంచారు. ఇంత క్రెడిట్ అండి. అంటే ప్రతి నియోజకవర్గానికి 1000 వస్తానే. మీ 3 మండలాలకు మినిమం 300 వస్తాయి. అంటే మీరు పూర్తిగా అర్థం ఉంటే నేనేం చెప్పలేను. అంటే గన్ని ఉద్యోగాలు వస్తున్నాయి. హైయెస్ట్ ఇంతకుముందు 1,30,000 ఇచ్చిండు, మళ్ళీ ఇప్పుడు 85,000 ఇచ్చాడు. ఏ రాష్ట్రం పిలుస్తలేదు, ఏ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు పిలవలే. మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పిలిచింది గారు గుర్తుపెట్టుకోండి. నిన్న వచ్చిండ్రు అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్ గారు. తెలంగాణ వచ్చినప్పుడు నీరు, నిధులు, ఉద్యోగాలు అన్నారు. నీరు వచ్చినాయి. దాని ఏంది, పాలకుర్తి నియోజకవర్గంలో నీళ్ళు విపరీతంగా పడతాయి. నిధులు వచ్చినాయి, వాళ్ళకి అవగాహన లేదు. ఉద్యోగాలు వచ్చినాయి. అదే కేంద్రం 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తా ఉన్నారు. 8 ఏళ్ళ నుంచి ఒక్క ఉద్యోగం ఇప్పింది. ఒక్క ఉద్యోగం. కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు పడ్డాయా? ఇప్పుడు పడ్డాయనండి? ఒక్క ఉద్యోగం విలువలేదు. ఉద్యోగం విలువకున్నా పర్వాలేదు. కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీలు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతారు. ఆ ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే ఏం లాభం? ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగాలు, రిజర్వేషన్లు ఉండేయన్న. అంటే ఘోరం కేంద్ర ప్రభుత్వం. నిధులు అనేది రాష్ట్రానికి ₹1 ఇయ్యదు. నీళ్లు అనేది ఒక్క ప్రాజెక్టును కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేసుకోండి. అంటే కేంద్ర ప్రభుత్వం విధానాలు మనం ఒక్కసారి కూడా మీరు పరిశీలన చేయాలి. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాతనే నీళ్ళు వచ్చినాయి. ఇవాళ మీ ఇంటింటికి మా అక్క చెల్లెలకు బిందెలు ఎత్తులు పెట్టుకొని రోడ్ల పడి తిరిగేది.
ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు తీసుకొచ్చాడు. మంచి అవకాశాలు కల్పిస్తున్నాడు. రేపు ఈ 2 ఏళ్ళు ఒకటే ఆలోచన, విద్య మీద మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. స్కూల్స్ను బాగు చేసి ఏర్పాటు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. హెల్త్, ఏ పేదోళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఆగం కావద్దనే ఉద్దేశంతో జనగాంలో మెడికల్ కాలేజ్ పెట్టినాం. అంటే ఏ పేదాల్లో కూడా ఫ్రీ వైద్యం అందేటట్టు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసే లక్షణాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ, ప్రజాప్రతినిధులకు పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. We are the youth of the nation. High in the sky. We are the new generation. Leader.